ప్రభుత్వ ఉద్యోగుల సమస్యలు పరిష్కారం అయ్యే వరకు తమ పోరాటాలు కొనసాగుతాయని తెలంగాణ ఉద్యోగ ఉపాధ్యాయ పెన్షనర్ల జేఏసీ చైర్మన్ లచ్చిరెడ్డి తెలిపారు. నాంపల్లిలోని హైదరాబాద్ ఆర్డీఓ కార్యాలయంలో అధికారులకు జేఏసీ నేతలు వినతిపత్రం సమర్పించారు. ఉద్యోగులకు సంబంధించిన దీర్ఘకాలిక పెండింగ్ సమస్యలను, న్యాయబద్ధమైన డిమాండ్లను వెంటనే పరిష్కరించాలని కోరారు. ఈ సందర్భంగా తమ సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లేందుకు దశల వారీగా కార్యక్రమాలు చేపట్టామని లచ్చిరెడ్డి చెప్పారు. పెన్షనర్లకు నగదు రహిత చికిత్స అందించాలని, సిపిఎస్ విధానాన్ని రద్దు చేసి పాత పెన్షన్ అమలు చేయాలని డిమాండ్ చేశారు. అలాగే పెండింగ్ బిల్లులు, డిఏలు విడుదల చేయాలని, అవుట్సోర్సింగ్ ఉద్యోగుల కోసం ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని కోరారు. 61 సంవత్సరాలు నిండిన విఆర్ఏల వారసులకు ఉద్యోగాలు కల్పించాలని కూడా విజ్ఞప్తి చేశారు. జూన్ 2వ తేదీ నాటికి పీఆర్సీ అమలు చేయాలని లచ్చిరెడ్డి డిమాండ్ చేశారు. జేఏసీ సమర్పించిన వినతి పత్రాన్ని ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని హైదరాబాద్ ఆర్డీఓ రామకృష్ణ హామీ ఇచ్చారు. ఈరోజు ఉద్యోగుల జేఏసీ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా మండల రెవెన్యూ డివిజన్ కార్యాలయాల్లో వినతి పత్రాలు అందించడం జరిగింది. ప్రధానంగా ఉద్యోగుల సమస్యల మీద ప్రధానమైన డిమాండ్లని సూచిస్తూ ఏదైతే జేఏసీ తీసుకున్న కార్యాచరణలో భాగంగా ఈరోజు హైదరాబాద్ ఆర్డీఓ కార్యాలయంలో జేఏసీ ప్రతినిధులందరం కూడా ఆర్డీఓ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. మా సమస్యలన్నింటినీ కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్ళాలని, సానుకూలంగా స్పందించి ప్రభుత్వం కూడా త్వరలో నిర్ణయం తీసుకోవాలని మేము కోరటం జరిగింది. ఖచ్చితంగా ఏదైతే మేము తీసుకున్న కార్యాచరణ ఏదైతే ఉందో ప్రధానమైన డిమాండ్లన్నింటినీ కూడా వివరించడం జరిగింది. ప్రధానమైన డిమాండ్లన్నింటినీ త్వరలోనే పరిష్కారం అవుతాయని మేము భావిస్తున్నాం.